గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ మీకుంది. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో అని కానీ దీంట్లో మంచి క్రేజ్ ఉంది. ఇంత ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంటారు, ఏదైనా రీజన్ ఉందా దానికి? అంటే కొంచెం ఇష్టం అండి, ఇష్టం ఎక్కువ అలా ట్రెడిషనల్ మంచిగా అంటే ఇప్పుడు జనాలు ఒక ట్రెడిషన్ వేర్ లోని దీంట్లోనే ఉండిపోయేటప్పుడు మిమ్మల్ని ఆ మైండ్ లో ఉండిపోతారు అనమాట. సడన్ గా మీరు సినిమాల్లోకి రావాలి, ఇలా చేయాలనుకుంటున్నారు. ఒకానొక టైంలో మళ్ళీ ఇలా తిరిగిపోయిందంటే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. అవును. అది మీకు లేదా? మీకు ఆ భయం లేదా? అంటే నేను ఇప్పుడు మూవీ చేస్తున్నా అంటే కూడా నన్ను ఎవరు నో అనే నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా వద్దు అని చెప్పలేదండి. చూసుకో జాగ్రత్త అనే చెప్తున్నారు ఎవరైనా కూడా. సో నేను అది కన్సిడర్ చేసుకొని నా కంఫర్ట్ వరకు చేస్తున్నాను. ట్రెడిషనల్ వేర్ అంటే అది నేను చూస్ చేసుకుంది ఫస్ట్ నుంచి అయినా కూడా. నేను అలా ఉండాలి, నాకు అలాగే బాగుంది, అది నా కంఫర్ట్ లెవెల్. ఏదైనా నా కంఫర్ట్ లెవెల్ వరకు చూసుకున్నా. అలా మూవీ స్టోరీ కూడా ఇప్పుడు కమింగ్ టు మై నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నాకు అది చేస్తున్నా అన్నప్పుడు జాగ్రత్త అనే చెప్పారు, కానీ ఎవరు నువ్వు చేయకు అని చెప్పలేదు. లేదు ఇట్స్ నాట్ యువర్ థింగ్ అని అట్లా ఏం లేదు. నా కంఫర్ట్ వర్క్ చేస్తున్నా నేను ఏదైనా కూడా. అండ్ మీరు అన్నట్టు నన్ను నాకు మూవీస్ అంటే అన్ని మూవీస్ నచ్చుతాయండి. బేసిక్గా అన్ని జానరా ఉన్న ఫిలిమ్స్ అన్ని చూస్తా. సో నేను చేసినప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ జానరా. నేను ప్రతి జానరాలో ప్రతి మూవీ చేయాలని నాకు ఉంది ఫస్ట్ నుంచి కూడా. సో అలా డిఫరెంట్ గా చూస్తారు నన్ను నా నెక్స్ట్ ఫిలిం లో కూడా. అది తర్వాత మాట్లాడదాం. అదే యాక్చువల్లీ అది సడన్ గా యాక్సెప్ట్ చేయాలని చూడగా, ఎందుకంటే మీకు ఒక 70% ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్పాలంటే మీ డ్రెస్సింగ్ కోసం, మీ ట్రెడిషనల్ లుక్ కోసం కూడా ఉన్నారు. అంత అంత అభిమానిస్తారు, అంత మంచిగా ఉంటాయి. ఎందుకంటే మీ కామెంట్స్ కూడా సేమ్ అంతే పాజిటివ్గా, అంతే నీట్గా ఉంటుంది. అంటే లైక్ సడన్ గా ఇండస్ట్రీ అనగానే ప్రతి జోనర్ చేయాల్సి వస్తుంది, ప్రతి ఫిలిం చేయాలి. యాక్టింగ్ చేస్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నాం అనేది ఇది కాదు, యాక్టింగ్ చేస్తున్నాం. బట్ అది కూడా వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు. లైక్ మనం ఇలా ఉండకూడదు, అప్పుడప్పుడు ఇలా కూడా ఉండాలి, ఇలా డ్రెస్సింగ్ కూడా వేసుకొని ఇది కూడా పోస్ట్స్ పెట్టాలి అని మీరు ఎప్పుడు పెట్టలేదు. అది ఎందుకు అని, లైక్ ఇన్స్టా సోషల్ మీడియాలో ఎందుకు అని? అంటే బేసిక్ గా ఇన్స్టా కోసం సపరేట్ గా నేను ఫోటోలు దిగి ఎప్పుడు పెట్టేది లేదండి. నేనున్న ఏదో ఈవెంట్ లోనో లేకపోతే నా షూట్ లో ఉన్న అలా అంత స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేసి షూట్స్ అవన్నీ కూడా నేను అలా చేసింది ఎప్పుడు లేదు. సో అందుకని మేబీ అట్లా కనిపించలేదేమో కానీ. సో బేసిక్ గా ఇంతే అండి, నేను రెగ్యులర్ గా నార్మల్ ఇట్లానే ఉంటా, ఈ అవుట్ఫిట్ చేసుకునే ఉంటాను. అంటే ఇది అనుకోకుండా వచ్చిన ఫేమ్ అంతే. నేను అంతే అండి, ఆబ్వియస్ గా నేను రెగ్యులర్ గా నార్మల్ గా ఇంట్లో ఎలా ఉండాలో ఇంట్లో అలా ఉంటే చప్రి లాగా ఉంటాను. ఇంట్లో ఎలాగే ఉంటాను. ఇప్పుడు నేను బయటికి నా ఫ్రెండ్స్ తోనో సిస్టర్స్ తోనో మూవీకి వెళ్తే మూవీకి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాను. కెఫే పోతే కెఫే ఎలా పోవాలో అలా వెళ్తాను. నార్మల్ గా ఎక్కువ అయితే నేను బయట ఎక్కువ వెళ్తే మూవీస్ తప్ప ఎక్కడ పోము మేము. నా డ్రెస్సింగ్ కూడా నాకు ఇదే అలవాటు అండి చిన్నప్పటి నుంచి కూడా. నాకు వెస్టర్న్ అంతా అది లేదనమాట, జస్ట్ కొంచెం అట్లా అనుకోకుండా వచ్చింది డెఫినెట్ గా. మీరు ఇందాక మాటలు తమిళ్లో ఒక మూవీ చేస్తున్నానని చెప్పారు. ఎన్ని లాంగ్వేజెస్ లో మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెడీగా? తమిళ్ చేస్తున్నా అండి, అది కూడా కొంచెం అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే చెప్తాం మెల్లిగా. అది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తా ఏదైనా కూడా. ఏదైనా అఫీషియల్ అంటే అఫీషియల్ గా వచ్చినప్పుడు నేను చెప్పడానికి ఉంటది, కానీ నేను చెప్పకూడదు. చెప్పను, నేను చెప్పను, అయ్యేలాగా చెప్పను నేను. అంటే మీరు నమ్ముతారా దాన్ని? అవ్వక ముందు చెప్తే క్యాన్సిల్ అవుతాయి, రిజెక్ట్ అవుతాయి? కొన్ని జరిగాయి కాబట్టి నమ్మాల్సి వస్తుంది. కొన్ని జరుగుతుంటాయి కదా, ఆబ్వియస్ గా అంటారు కదా ఎక్కువ ఎగ్జైట్ అవ్వద్దు అని. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు, ఎక్కువ చెప్పుకోకూడదు. నేను చెప్పుకునే పర్సన్ ని కాదు బేసిక్ గా, బట్ సంహవ్ అలా అసలు ఆ పాయింట్ కూడా రావద్దు అని చెప్పేసి అఫీషియల్ గా రానియండి. ఇప్పుడు మీరు దిష్టిని నమ్ముతారా? నమ్ముతానండి, నమ్ముతాను. ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, నమ్ముతాను. ఓకే, నమ్ముతాను. దాన్ని బట్టే పోతూ ఉంటారు. దాన్ని బట్టి కంప్లీట్ గా అదే, ఇప్పుడు నేను ఏం చేసినా అదే అవుతుంది, నాకు దిష్టి తగులుతుంది అట్లా ఉండను. బట్ కొన్ని ఉంటాయి నమ్మాల్సి వస్తుంది, నమ్ముతాం అంతే. మీకు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా మీరు ఒక అవార్డు తీసుకున్నారని, అది చిన్నప్పుడు డాన్స్ లో కూచిపూడి ఒక ప్రోగ్రామ్ లో అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు కొన్ని అయ్యాక, అంటే కొన్ని మూవీస్ కానీ కొన్ని మీరు అనుకున్న దగ్గరికి అయిపోయాక మళ్ళీ కూచిపూడిలోనే ఉంటారు, మళ్ళీ దానికే బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ నేను దానికే అంకితం అయిపోతారు అని నేను కొన్ని విన్నాను. అది నిజమా?
అంటే ఎండ్ ఆఫ్ ది డే మై థింగ్ ఈజ్ కూచిపూడి డాన్స్ అంతే. నేను అందులోనే ఉన్నాను. ఉమ్, మూవీస్ ఇవన్నీ నేను చేస్తున్నాను. నాకు మూవీ ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఇష్టం, ఉమ్, ఉమ్, చేస్తాను నేను. కానీ ఉమ్. నా డాన్స్ అనేది ఎక్కడ పోదు. అది నా చిన్నప్పటి నుంచి నాకు రూట్స్ నుంచి ఉంది అది. ఇంకా దాన్ని ఏం అవ్వదు. అది వెళ్ళదు కూడా నన్ను వదిలి నేను అనుకున్నా కూడా. టీచర్ అవుదామని. నాకు ఇన్స్టిట్యూట్ ఉందండి. ఒక 100 స్టూడెంట్స్ వరకు ఉన్నారు. టీచ్ చేస్తున్నాను నేను. అవునా? Yeah, అయ్యా, కూచిపూడి డాన్స్. చూడడానికి చాలా చిన్నోళ్ళలాగా ఉన్నారు. చాలా పెద్ద పెద్దవన్నీ ఉన్నాయి మీకు. టెన్షన్స్ అన్ని. అండ్ ఇంకా ఇదే కాకుండా నేను సోషల్ మీడియాలో లైక్ ఇలానే మీ మీద బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, సింగిల్ అని చెప్పి చాలా కామెంట్స్ విన్నాను. అది Okay. ఏంటి, మీరు ఏం చెప్తారు? సింగిల్ బాయ్ నన్నేం మింగిల్? లేదు సింగిల్ అండి. నన్ను ఎవరు అడగలేదు. నేను చూసాను. ఓకే Yeah. ఓకే. నేను క్రియేట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, లేదు. నేను చూసింది Okay. సీరియస్ నా గా దగ్గర దాకా రాదు అసలు ఇట్లా టాపిక్. ఈ టాపిక్ ఎప్పుడు రావా? రాదు, అడగరు. యాక్చువల్లీ ఎవరు అడగరు. ఆ, నేను యా, చూస్తాను యా. అర్థమవుతుంది. సోలోగా యాక్చువల్లీ మీకు ఇంకోటి తెలుసా, నాకు భయపడుతున్నాను. నేను కొంచెం తడబడుతున్నాను కూడా. మళ్ళీ ఏమనంటే ఏం ఫీల్ అయిపోతారో, ఏం బాధపడతారో అని. అయ్యో, లేదండి. లేదు, ఫ్రీగా ఉన్నారు కదా. ఏదైతే మీరు ఇప్పుడు చేయబోతుంది ఈ కలివివనం ఉందో, ఫస్ట్ టైమా యాక్టింగ్? ఫస్ట్ టైం. ఫస్ట్ మూవీ, ఫస్ట్ మూవీ, ఫస్ట్ టైం. అంటే నార్మల్గా ఈ ఫోక్ సాంగ్స్ లో ఉండే యూజెస్ చేసే కెమెరాస్ కానీ టీమ్ కానీ చాలా తక్కువ. ఇప్పుడు మూవీ అనగానే చాలా ఎక్కువ మంది, అండ్ మీ దాంట్లో చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు, ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నారు. ఇబ్బంది పడలేదు? ఇబ్బంది ఏమైనా అయిందా? ఎందుకు యాక్టింగ్ నేర్చుకున్నారా ఫస్ట్? నేర్చుకోలేదు, డైరెక్ట్ సినిమా చేసి. అంటే ఇబ్బంది పడే ఉంటారు. ఇబ్బంది పడలేదు? లేదండి. టీమ్ అస్సలు ఇబ్బంది ఏం లేదు. బికాస్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు నమ్మారు నన్ను. వితౌట్ ఎనీ ఆడిషన్ నేను చేసిన ఈ మూవీ. నాట్ ఈవెన్ ఆడిషన్. నేనే డౌట్ లో ఉండే అనమాట. నా నా పర్సనాలిటీ ఏంటంటే చాలా డౌట్ గా ఉండే పర్సన్ నేనే. చేయగలనా చేయలే? చాలా ఒక అండర్ కాన్ఫిడెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు కానీ, బట్ నేను అట్లా నేను చాలా ఆలోచించి ఫీల్ అవుతుండే. సో నేను చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ థింగ్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, తీస్తున్న వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి నాతో చేస్తున్నప్పుడు. సో నేను టీం అన్న వాళ్ళందరిని అడిగా. అంటే వాళ్ళు నాకు బాగా క్లోజ్. నేను ముందు బిఫోర్ ఫోక్ సాంగ్స్ కి అంతా వర్క్ చేశాను కాబట్టి అన్న వాళ్ళు నాకు బాగా క్లోజ్. డైరెక్టర్ అన్న, మా ప్రొడ్యూసర్ అన్న, వీళ్ళందరూ అన్నలే నాకు బాగా. మీరందరూ చేసే టీం ఆల్రెడీ వర్క్ చేసే టీం. వీళ్ళందరూ somehow ఎక్కడో అక్కడ కనెక్ట్ అయిన వాళ్ళు అనమాట ఈ ఫోక్ దాంట్లో అట్లా. సో అట్లా దే మేడ్ ష్యూర్ ఐమ్ కంఫర్టబుల్. ఏదైనా కూడా బేసిక్ గానే ఇప్పుడు అంత స్టోరీ అంతా చాలా కంఫర్ట్ స్టోరీ. సో ఇప్పుడు చేసేప్పుడు కూడా ఏంటి కొంచెం ఏమన్నా నాలో నేనే అడిగేదాన్ని ఫస్ట్, నేను బాగా చేయగలుగుతానన్నా లేదా. ఫస్ట్ 2 days లోనే నేను అడిగాను. వర్క్ షాప్ అయింది మాకు. వర్క్ షాప్ లో అడిగాను నేను, అన్న చెప్పండి నేను చేయగలుగుతున్నానా, లేదంటే మీరు చెప్పించుకోండి, అసలే చేయట్లేదు అంటే చెప్పండి అన్న, పర్లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని. అన్న వాజ్ లైక్, లేదు నువ్వు యూఆర్ ఇంటూ ద క్యారెక్టర్, నువ్వు చేసేసేయాలంటే నువ్వు చేస్తున్నావు, వర్క్ షాప్ చూసాను నేను, నువ్వు అందులో ఉన్నావు, చేస్తున్నావు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏ షార్ట్ అయినా కూడా అన్న వచ్చి క్లియర్ గా నాకు చెప్పేవాళ్ళు, ఇది ఇలా చేయొచ్చు, ఈ ఎక్స్టెంట్ వరకు నువ్వు చేయొచ్చు, దీన్ని ఇంతకన్నా ఎక్కువ వద్దు, ఇంత చాలు. సో అంటే నేనేమి బిఫోర్ ఎందులో చేసి కొంచెం ఇట్లా హెవీగా అలా చేసి యాక్టింగ్ అలా లేను కాబట్టి నాకు ఇది మంచి కంఫర్ట్ అనిపించింది. వాళ్ళు కూడా అంత చాలు. హరిత ఈస్ లైక్ ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆమె అంతే ఉంటది. ఆమె ఒక డీసెంట్, డిగ్నిఫైడ్, అంటే ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడే ఉండాలి ఆమెకు. అంతకు మించి ఉండదు, అంతకు తక్కువ ఉండవద్దు. అంత ఉంచు చాలు, అంతవరకే అంటే మేము అలాగే వెళ్ళాము షూటింగ్. మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందంటే వాళ్ళు చెప్పారా ఎప్పుడైనా? అడిగావా ఎందుకు నేనే అని? అడిగా ఎందుకు నేనే అంటే అన్న అయితే, అంటే అన్న మాటల్లో అయితే ఆయన ఏం చెప్పారంటే, అది నేను చెప్పుకుంటే బాగోదు బేసిక్ గా, బట్ అన్న చెప్పింది ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఎవరైనా చేస్తే చూడ్డానికి, అంటే చూసినప్పుడు ఆ క్యారెక్టర్ కి చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి. సో ఏంటంటే ఈ క్యారెక్టర్ అనుకోగానే ఫస్ట్ ఇట్లా కొత్త ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళకి చెప్పాక, అన్న మైండ్ లో నేనే ఉన్నాను, ఈ స్టోరీ అమ్మాయితో చేపించాలి అని ఫస్ట్ నుంచి అన్న మైండ్ లో ఉంది. వాళ్ళకి చెప్పగానే మరి ఎవరు అనుకుంటున్నారు లీడ్, ఎవరిని పెడదాం అనుకుంటున్నారు అంటే, నాగదుర్గా అని ఇట్లా ఒక అమ్మాయి ఉంది, తనని అనుకుంటే చలో రైట్ మనం ఫిక్స్ అయిపోదాము. ఎందుకంటే ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ అన్న ఉన్నారో తను నాతో ప్రాజెక్ట్ చేయాలి అనే థాట్ లో ఉన్నారనమాట ఎప్పటి నుంచో, ఒక ప్రాజెక్ట్ చేయాలని. సో నేను అది వెంటనే చెప్పగానే రైట్ ఆ అమ్మాయి అయితే చేద్దాం, ఆ అమ్మాయి అయితే కన్ఫర్మ్ గా చేసేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నేనే కొంచెం నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకున్న డౌట్స్ తోని అడగడం జరిగింది.